జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ఓపెన్ చేయడం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎంతో సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కంటే కూడా సోషల్ మీడియా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విపరీతంగా యూత్ను ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు చూడండి, నరేంద్ర మోడీ గారికి ఇంత పేరు రావడానికి కారణం ఈ రోజున సోషల్ మీడియానే ఎక్కువ పనిచేసింది. ఈ రోజున చదువుకున్నటువంటి యువత, లేడీస్ కానీ జెంట్స్ కానీ సోషల్ మీడియాని చాలా ఎక్కువ ఫాలో అవుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వారిని ఈరోజు మనం డైరెక్ట్గా కలిసి మన అభిప్రాయాలు చెప్పడం అనేది చాలా కష్టం అండి. కాబట్టి ట్విట్టర్లో ఏది చేస్తే బాగుంటుంది, ప్రజా సమస్యల మీద కానీ విద్యార్థుల సమస్యల మీద కానీ ఏ సమస్యల మీదైనా మా అభిప్రాయాలు ట్విట్టర్లో ఈరోజు పేస్ట్ చేయడం వల్ల దానికి సమాధానం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఈరోజు ట్విట్టర్ ఓపెన్ చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. దీనికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి మా అభిప్రాయాలు డైరెక్ట్గా ఆయన తెలియపరచడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము తీసుకుంటున్నాం. పేరు బి కాంతారావు. ఈరోజు ముఖ్యంగా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువతను ప్రభావితం చేసేది సోషల్ మీడియా. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ద్వారా ఈరోజు చాలామంది పీపుల్ ఎంతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియాతోటి పాలు పంచుకొని సమాజ అభివృద్ధికి సందేశాలు ఈరోజు యువత ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన పాత్ర పోషించేటటువంటిది ట్విట్టర్. ఈ ట్విట్టర్లో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్విట్టర్ని ఓపెన్ చేయడం అనేది ముఖ్యంగా యువత అభినందించదగిన విషయం. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే ఈ ట్విట్టర్ వల్ల ముఖ్యంగా ప్రయోజనాలు ఏంటంటే మాకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ యువకుల సమస్యలు కానీ ఈ రాష్ట్రం ఏ సమస్యల మీద పట్టి పీడిస్తుందో అభిప్రాయాలను మేము తెలియజేయటం ద్వారా తద్వారా ఈ సమస్యలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకొని వాటిని అసెంబ్లీలో కానీ వివిధ సందర్భాల్లో ప్రస్తావించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ఈ ట్విట్టర్ అనేది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అవినాభావ సంబంధాన్ని, విడదీయని సంబంధాలని ఈ యొక్క ట్విట్టర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్విట్టర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మోడీ గారు కూడా ఈ దేశంలో ఎంత ప్రసిద్ధి చెందాడంటే ఆ ట్విట్టర్ అనే సోషల్ మీడియా ద్వారానే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ట్విట్టర్ ఓపెన్ చేశారు కాబట్టి భవిష్యత్తులో విద్యార్థులు కానీ యువతలు కానీ మా సమస్యలను వివరిస్తూ ఆయన ఫాలోవర్లుగా ఆయన ఏమేమి ట్విట్ చేస్తున్నాడో వాటన్నింటిని కూడా ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటామని చెప్పి మేము చెప్తున్నాం. నా పేరు వావిలిపల్లి శ్యామసుందర్ నాయుడు, డిసిఎస్ కాలర్, ఆంధ్ర యూనివర్సిటీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ఓపెన్ చేయడము చాలా హర్షించదగ్గ విషయము. ప్రస్తుతం ట్రెండ్ కూడా గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ నడుస్తుంది అంతను. అలాగే గతసారి ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఈ బ్లాగు ట్విట్టర్ వల్లే చాలా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలని పార్టీ అభివృద్ధి కోసం కానీ ఆ వ్యక్తిత్వం వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి కానీ ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ కంప్యూటర్ యుగంలో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అటు ఎన్నికల్లో కానివ్వండి, అలాగే గవర్నమెంట్లో పారదర్శకత తీసుకోవడానికి కానివ్వండి, అలాగే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకోవడానికి, పార్టీని అభివృద్ధి చేయడానికి డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా కొంతమంది మేధావులు కానివ్వండి, అలాగే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాల్ని పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా పంచుకోవడానికి, అలాగే పార్టీల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు తీసుకోవడానికి, భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి చేయడానికి మంచి ఉపయోగకరం ఉంటుంది ఈ ట్విట్టర్ కానీ బ్లాగ్ కానీ ఇవన్నీ కూడాను. అలాగే ఈ ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ అసలే ఓటింగ్లో కూడా ఈ భవిష్యత్తులో చర్చ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఈ ఓటింగ్ కావాలి, అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ కావాలి, ప్రతి ఒక్కరూ ఓటు చేయాలంటే 90% ఓటు చేయాలంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ కూడా పెట్టాలని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇది కూడా చాలా మంచి అభిప్రాయము. ఈ విధంగా ఆయనకి పార్టీ కూడా మంచి డెవలప్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అయినటువంటి ట్విట్టర్లో తన ఐడిని ఓపెన్ చేసుకుంటే చాలా శుభపరిమాణం. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఎవరిలో కూడా ఈ యొక్క మీడియాని కానీ లేదా సోషల్ మీడియాని కానీ ఆధునిక టెక్నాలజీ కమ్యూనికేషన్ వ్యవస్థను వినియోగించుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా అందులో వినియోగించుకోవడం వల్ల నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఆ యొక్క సోషల్ మీడియాని వినియోగించుకుని తమ యొక్క అభిప్రాయాల్ని ఇమీడియట్గా అందరికీ తెలియజేసుకుంటానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భం మేము అంతా తెలియజేస్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ట్విట్టర్ని వినియోగించుకోవడం అనేది చాలా శుభపరిమాణము. ఈ రకంగా ఏంటంటే ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది బాగా
ఇలాగా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అందరూ కూడా ఇమీడియట్గా అందజేసే విధంగా ఈ యొక్క నాయకులు తీసుకున్న చర్య చాలా సుపరిణామంగా మేము భావిస్తున్నాము. దీనివల్ల ఇమీడియట్గా ప్రభుత్వాలు కూడా స్పందించి తన యొక్క నిర్ణయాల్ని మార్చుకునేటానికి ఇమీడియట్గా అవకాశం ఉండే విధంగా ఈ యొక్క సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.